హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు చెప్పిన మాట విని షాక్ అయిన రాజు ఇదంతా అలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, అప్పు కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఆ విషయం నాకు తెలుసు, నీకు కూడా చెప్పాను, మళ్ళీ ఎందుకు నువ్వు మధ్యలో ఇలా అడ్డుపడుతున్నావని కావ్య అయితే రాజు అడుగుతూ ఉంటాడు. అవునా, అప్పు మీకు ఈ విషయం చెప్పిందా కళ్యాణ్ ప్రేమిస్తున్నాను అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. సరే మరి వెళ్ళి అప్పునే కనుక్కోండి, తను ఏమంటుందో వినండి, తను సరే అంటే ఈ ప్రేమ వ్యవహారాన్ని మీరే నడిపించండి, నాకు ఎలాంటి సంబంధం లేదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను, మాట్లాడితే కానీ ఏమీ తెలియదు కదా అని రాజు అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా రాజ్ కనకంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని కావ్య పేరెంట్స్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. కనకం అయితే ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ అప్పు అప్పు అని గట్టిగా పిలుస్తాడు. అప్పు వస్తుంది. కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని రాజ్ అయితే అప్పును అడుగుతూ ఉంటాడు. లేదు బావా, నేను మొన్న వచ్చిన పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను, నా ఇష్ట ప్రకారమే ఆ పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకుని నేను నచ్చ చేసుకుంటున్నాను అని అప్పు అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.